హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ 2024. ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ స్పోర్ట్స్ పర్సన్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ముందుగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అర్ధరాత్రి 12 గంటలు కాగానే సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద వేల టన్నుల బాణాసంచాలు కాలుస్తూ 12 నిమిషాల పాటు అత్యంత ఆకర్షణీయంగా ఒక షోను నిర్వహించారు. దీంట్లో 10 లక్షల మందికి పైగా ప్రజలు దాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆశ్చర్యాన్ని పొందారు. ఇలా ప్రార్థనా మందిరాల్లో గంటలు మోగించగా నవ వసంతానికి ఆహ్వానం పలికారు. ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా సహా పలు దేశాలు పటిష్ట భద్రతా ఏర్పాట్లనేవి చేశారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గతేడాదిలాగే ఈసారి కూడా మాస్కోలో రెడ్ స్క్వేర్ వద్ద పాత సంవత్సరం ముగింపు వేడుకలను రద్దు చేశారు. 2024 సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ పాఠశాలలో మనకి పాఠాలు చెప్పాలన్నా, డాక్టరు మనకు మెడిసిన్ రాయాలన్నా, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలన్నా ఇక నుంచి ప్రతి అంశంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొరవ రోజు రోజుకి మరింతగా పెరిగే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఈ సందర్భంగా ఏఐ నామ సంవత్సరము విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో కొత్త విప్లవాన్ని సృష్టించే విధంగా కృత్రిమ మేధను డెవలప్ చేస్తున్నారు. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో కాదు, 5 ఇందుగల సందేహం అంటూ ఏఐ క్లినిక్, ఏఐ ఎంఆర్ఐ స్కానింగ్ వంటి 13 అవయవాలలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఇట్టే తెలుపుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు క్లాసులో పాఠాలు వినాలంటే విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయుడు ఏ పాఠం చెప్తే అతను చెప్పిన పాఠాన్ని మాత్రమే మనం వినాల్సి వచ్చేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారికి ఏ పాఠాలు అయితే సరిగ్గా నప్పుతాయో ఆ పాఠాలను మాత్రమే బోధించగలుగుతుంది. అమెరికాలోని పలు దేశాలలో ఉన్న విశ్వవిద్యాలయాలలో చెప్పే పాఠాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుమూల ప్రాంతంలోని వ్యక్తులకు కూడా సులభంగా చేరవేయగలదు. ఆటోమేషన్ ప్రభావం అనేది విపరీతంగా పడనుంది. ఇక కొన్ని మోస ఉద్యోగాలు కనుమరుగు కానున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. 2024లో ఉద్యోగ మార్కెట్లో చాలా మార్పులు అనేవి వస్తున్నాయి. ఆసుపత్రులలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విపరీతంగా వాడుతున్నారు. తర్వాత స్కానింగ్, విశ్లేషణ, వ్యాధుల నిర్ధారణ వంటి పరీక్షల్లో అతి వేగంగా ఏఐని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా పొందగలుగుతారని సూచించారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగడియా, నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనం పాండేను దీనికి కార్యదర్శిగా నియమిస్తూ ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సభ్యుల పేర్లు విడివిడిగా ప్రకటించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఆర్థిక సంఘం సిఫార్సుల యొక్క కాలపరిమితి అనేది ముగినున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి అదేవిధంగా మార్చి 25, అక్టోబర్ 31 నాటికి రాష్ట్రపతి ఒక నివేదిక సమర్పించాలని కేంద్రం గడువు విధించింది. ఆర్థిక వ్యవస్థ పైన విస్తృతమైన అధ్యాయం. 71 ఏళ్ల పనగడియా నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా 2015 జనవరి నుంచి 17 ఆగస్టు వరకు సేవలు అందించారు. కొలంబియా వర్సిటీలో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్గా ఉన్నారు. ఇదివరకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేశారు.
భారతదేశం అంతా కూడా సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మెలగాలి అంటూ ఆత్మనిర్భర స్ఫూర్తిని సర్వత్రా విరాజిల్లాలంటూ 2024 సంవత్సరంలో దానిని కొనసాగించాలంటూ భారత ప్రధాని 108వ మన్ కీ బాత్లో సూచించారు. మనం ఏం పని చేస్తున్నాము, ఏ నిర్ణయం తీసుకుంటున్నాము అంటూ దీని ద్వారా దేశానికి అభివృద్ధి చెందుతున్న ఆలోచనలు అన్నింటిలో చూపాలని చూపారు. జీవన శైలి వ్యాధులను తరిమేద్దామంటూ ఫిట్ ఇండియా కోసం సూచనలు పంపాలని తాము ఇచ్చిన పిలుపునకు మంచి ఆదరణ కల్పిస్తుందంటూ, అదేవిధంగా అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవంలో దేశంలోనే దానికి సంబంధించిన గీతాలు, పద్యాలు, భజనలు సృష్టిస్తారని తెలిపారు. వాటన్నిటిని శ్రీరామ్ భజన్ #తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని పిలుపునిచ్చారు. 2023లో దేశానికి దక్కిన అనేక విజయాలు మోదీ గుర్తు చేసుకున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం. అదేవిధంగా RRR చిత్రంలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం, ఇవన్నీ కూడా అండర్-19, అండర్-20 కప్పులు, మహిళల క్రికెట్ విజయం సాధించడం స్ఫూర్తిదాయకంగా ఉందంటూ ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. ఎర్ర సముద్రంలోని హౌతీల దాడి రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. రీసెంట్గా జరిగిన అమెరికా హెలికాప్టర్ల దాడిలో 10 మంది హౌతీలు మృతి చెందారు. వారు నౌకలను హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఇందుకోసం 4 బోట్లలోని నౌకా సమీపానికి చేరుకున్నారు. ఈ సమయంలో మోర్చ్ సిబ్బంది పంపిన సందేశాలతో రంగంలోకి దిగారు. కాలిఫోర్నియాను భయపెడుతున్న రాకాసి అలలు. ఈ అలలు సుమారుగా 20 నుంచి 40 అడుగుల ఎత్తులో ఎగసిపడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెన్సురాలో సముద్రపు అలలు 10 మందిని ఈడ్చుకు వెళ్తే తాము కాపాడినట్టు అగ్నిమాపక సిబ్బందులు ఈ సందర్భంగా తెలిపారు. దాదాపుగా కాలిఫోర్నియా, ఒరెగాన్ తీర ప్రాంతాల్లో దాదాపు 60 లక్షల మంది ఈ అలల ప్రభావానికి చవిచూస్తున్నారు. కాశీ తమిళ సంగమంలో శ్రీరామునికి స్వర నీరాజనం అందించాలని చూస్తున్నారు. ఈ వేడుకల సందర్భంగా స్థానిక గంగానది ఘాట్లలో శ్రీరామునికి సర్వ నీరాజనాలు పలుకుతూ ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల నుంచి 1400 మంది ఔత్సాహిక ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. శ్రీరాముడికి బందిష్ సర్వరచనను సమర్పించింది. ఆవద్ మే కైసీ ధూమ్ మచి హే, రామ్ నామ్నే లియే అవతార్. అవధ్లో సంబరాలు జరుగుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నగర కమిషనర్ ఆదేశాలను జారీ చేశారు. మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలు దీపావళి లాంటి ఉత్సాహాలతో ఈ రోజున పండగ జరుపుకోవాలని తెలిపారు. నూతన సంవత్సరం వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు ప్రత్యేక సందేశాన్ని పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు దీన్ని పంపిస్తూ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను, ఈ అభివృద్ధిని గుర్తు చేశారు. డెన్మార్క్ రాణి మార్గరెట్ II ఒక వినూత్నమైన నిర్ణయాన్ని ప్రకటించారు. తన కుమారుడికి ఫ్రెడరిక్ రాజు అయ్యేందుకు వీలుగా వచ్చే నెల 14వ తేదీన తాను సింహాసనాన్ని వేడనున్నట్టు డెన్మార్క్ రాణి మార్గరెట్ II 83 సంవత్సరాల వయసులో ప్రకటించారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఆదివారం జరిగిన ప్రసంగంలో ఆమె ప్రకటన వెలువడించారు. రాణి వైదొలగనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 14న ఆమె సింహాసనాన్ని అధిష్ఠించి 52 ఏళ్లు అవుతాయి. సరిగ్గా అదే రోజున ఆమె సింహాసనం నుంచి వైదొలగటం, కుమారుడికి పగ్గాలు అప్పగించాలని ఈ సందర్భంగా ఆమె నిర్ణయించారు. ఢిల్లీలోని ఎర్రకోటలో ఈ ఏడాది గణతంత్ర వేడుకల పరేడ్లో నిర్వహించే ప్రదర్శనలో పంజాబ్ శకటాలను చేర్చనందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్
కేంద్ర ప్రభుత్వంపై ఇటీవల చేసిన విమర్శలు నిరాధారమైనవంటూ కేంద్రము వీటిని కొట్టివేసింది. గణతంత్ర వేడుకల పరేడ్లో శకటాల ప్రదర్శనకు రాష్ట్రాలు, కేంద్రాల ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖ లేదా విభాగాల నుంచి వచ్చే ప్రతిపాదనలు నిపుణుల కమిటీ ఈ సందర్భంగా పరిశీలిస్తుంది. కొత్త సంవత్సరము వేళ బుల్ దూకుడు ప్రదర్శిస్తుంది. స్టాక్ మార్కెట్ మదుపరులను 2023 సంవత్సరాలకు బాగా కలిసి వచ్చింది. ఇక ఈ సంవత్సరం మార్చి నుంచి ఏప్రిల్ నెలలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెరిగితే ఎక్కువగా స్టాక్ మార్కెట్లోని విదేశీ పెట్టుబడుల ప్రవాహం అనేది అత్యధికంగా నేరుగా మ్యూచువల్ ఫండ్ల ద్వారా అధికమైన పెట్టుబడి పెట్టారు. సెన్సెక్స్ పైన ఎన్నికల ప్రభావం విపరీతంగా పడే అవకాశం ఉంది. 2024 చివరిలో అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు జరగనున్నాయి. దాని ప్రభావం ఆ దేశ మార్కెట్లపైన పాటు ప్రపంచవ్యాప్త మార్కెట్లకు పడుతుంది. ఇక ద్రవ్యోల్బణం, ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణాన్ని పెద్ద సమస్యగా సూచించాయి. స్టాక్ మార్కెట్లకు సానుకూలత దీని ద్వారా ఏర్పడుతుంది. పెట్టుబడుల ప్రవాహం అనేది 2023లో దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్లోకి వచ్చాయి. దాదాపుగా 1.41 లక్షల కోట్లు కేటాయించారు. మార్కెట్ యొక్క వృద్ధి రేటు 6.7గా వార్షిక నివేదికను మన దేశము నమోదు చేయనుంది. ఇక కార్పొరేట్ ఆదాయాలు 14 నుంచి 16% సాధించేందుకు అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్గా బి కృపాకర్ రెడ్డి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా డి వైద్యనాథ్, జి కృపాకర్ రెడ్డిలు ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కొత్త సంవత్సరంలో జీరో డ్రగ్ పాలసీ పైన ప్రత్యేక దృష్టి సారిస్తామని డీజీపీ రవిగుప్తా అన్నారు. అలాగే మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు ప్రాధాన్యమిస్తామంటూ ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి పౌరుల హక్కుల వారిని కాపాడటమే పోలీస్ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశం అంటూ తెలిపారు. వేర్పాటువాది సయ్యద్ అలీషా గిలానీ ప్రారంభించిన పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాద సంస్థ తెహ్రీక్-ఏ-హురియత్ TEH దీనిపైన కేంద్ర ప్రభుత్వం నిషేధం అనేది విధించింది. 5 ఏళ్ల పాటు నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో భారత వ్యతిరేక సెటిల్మెంటును వ్యాప్తి చేయడంతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలోని TEH ఉగ్రవాద సంస్థల చర్యలను ప్రోత్సహిస్తుంది. కొత్త సంవత్సరంలో 2024 సంవత్సరంలో తమ దేశం మరో 3 సైనిక గూఢాచర్య ఉపగ్రహాలను పర్యవేక్షిస్తుందంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఊంగ్ ఈ సందర్భంగా తెలిపాడు. అమెరికా నేతృత్వంలో ఘర్షణాత్మక ఎత్తుగడలను పేర్కొనేందుకు అత్యధికంగా సిద్ధంగా ఉండాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రపంచమంతా నూతన సంవత్సరం ఆహ్వానించడానికి కౌంట్డౌన్ ప్రారంభించగా ఇస్రో మాత్రం 2024లో తొలి ప్రయోగానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నిర్వహించనున్న PSLV C58 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. 25 గంటల కౌంట్డౌన్ అనంతరము సోమవారం ఉదయం 9:10 ఈ ఉపగ్రహము ప్రయోగ వేదిక నుంచి PSLV వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. 480 కిలోల బరువు గల ఎక్సోపోసాట్ ఉపగ్రహం అంతరిక్షంలోకి పంపుతున్నారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాల్లో ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షంలో చేరుకుంది. అనంతరం రాకెట్ 4 స్టేజ్లు అయిన PS4 అక్కడ తదితర దిగువ కక్షకు వస్తుందంటూ తెలిపారు. FIH హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్లో పాల్గొనే భారత మహిళల జట్టులకు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సీనియర్ గోల్ కీపర్
ఏతిమరపు రజని సారథ్యం వహిస్తుంది. హాకీకి కెప్టెన్గా వ్యవహరించనున్నారు. బంగ్లాదేశ్తో 3 టీ20ల సిరీస్లో న్యూజిలాండ్ 1-1తో సమం చేసింది. ఆదివారం నాడు ఆఖరిదైన 3వ టీ20 కివీస్ డక్వర్త్ లూయిస్ పద్ధతుల్లో 17 పరుగుల తేడాతో బంగ్లాపైన గెలిచింది. మొదట షార్టర్ను 4-16 దాటికి బంగ్లా 19.2 ఓవర్లకే 110 ఆలౌట్ అయింది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ ఒలింపిక్స్ మళ్లీ వచ్చేస్తుంది. సాధారణంగా ఈ విశ్వ క్రీడా పోటీలను 4 ఏళ్ల ఒక్కోసారి నిర్వహిస్తున్నారు. కానీ కరోనా కారణంగా ఏడాది పాటు ఆలస్యంగా టోక్యో ఒలింపిక్స్ 2021 జరిగిన సంగతి తెలిసిందే. అయితే 2024 ప్యారిస్ ఒలింపిక్స్ యథాప్రకారమే జరపాలంటూ నిర్ణయించడంతో 3 ఏళ్లకే క్రీడా పండుగ రాబోతుంది. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్లో జరిగే ఈ ఒలింపిక్స్లో సుమారు 10,500 మంది అథ్లెట్లు పోటీ పడబోతున్నారు. 32 క్రీడల్లో 329 ఈవెంట్లు జరుగుతాయి. ఈ ప్రధాన క్రీడా టోర్నీలు ఏఎఫ్సి ఫుట్బాల్ ఆసియా కప్ జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 మధ్య, ప్రపంచ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ ఫిబ్రవరి 2 నుంచి 18 మధ్య, ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ ఫిబ్రవరి 13 నుంచి 18 మధ్య, ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఫిబ్రవరి 16 నుంచి 25 మధ్య, ఫార్ములా 1 కార్ల రేసు ఫిబ్రవరి 29 నుంచి డిసెంబర్ 8 మధ్య, ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఏప్రిల్లో 9 నుంచి 14 సంవత్సరాలు 9 నుంచి 14 తేదీలు, ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ ఏప్రిల్ 20 నుంచి మే 6 మధ్య, యూరో 2024 జూలై 14 నుంచి జూన్ 14 నుంచి జూలై 14, కోఫా అమెరికా జూన్ 20 నుంచి జూలై 14 మధ్య, టూర్ డి ఫ్రాన్స్ సైక్లింగ్ జూన్ 29 నుంచి జూలై 21 మధ్య, డైమండ్ లీగ్ ఫైనల్స్ సెప్టెంబర్ 13 నుంచి 14 మధ్య, ఫీఫా అండర్-20 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 మధ్య, ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది డిసెంబర్ 4 నుంచి 14 మధ్య ఈ ప్రధాన టోర్నీలు జరపనుంది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో గుజరాత్ జైంట్స్ హ్యాట్రిక్ కొట్టింది. ఈ జట్టు 51-42 తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. ఇక మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 38-37తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. ఇవి జనవరి 1, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలుంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.